ట్రాప్ అండ్ రన్ కేసు కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జూబ్లీ హిల్స్ లో మైనర్స్ ను ట్రాప్ చేస్తున్న సోదరులకు సంబంధించి సంచలన విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి. స్వయంగా నిందితుల్ని సిపి సజ్జనార్ విచారించారు. అన్నదమ్ముల అర్జున్, ప్రవీణ్ లను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ముల మోడస్ ఆపరాండిని బయటపెట్టారు హైదరాబాద్ సిపి. ఇద్దరూ కలిసి 19 మంది బాలికలను ట్రాప్ చేసినట్టుగా గుర్తించారు. గుంటూరుకు చెందిన వారుగా వీళ్ళని గుర్తించారు. ఆ ఇద్దరు అన్నదమ్ములకు కూడా తల్లి మీనా కుమారి సహకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ఇంకా ఎటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు పోలీసులు? దాదాపు 4 రోజుల పాటు హైదరాబాద్ సిపి సజ్జనా స్వయంగా ఈ కేసుని పర్యవేక్షిస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన ఇదే కేసులో ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నారు. అయితే ఈ కేసులో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. 19 మంది హైదరాబాద్ చెందినటువంటి బడా రియల్టర్ వ్యాపారులకు సంబంధించినటువంటి కూతులు కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి కూతుళ్లే టార్గెట్ గా ఈ వ్యవహారం నడిచినట్టు తెలుస్తుంది. దీంట్లో నిందితులు కూడా గుంటూరుకు చెందిన వాళ్ళుగా గుర్తించారు. గుంటూరులో గతంలో కూడా వీళ్ళపైన కేసులు నమోదాయి. హైదరాబాద్ లో కూడా ఒక పోక్సో కేసు కింద ఇప్పటికే ఈ ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తి అర్జున్ తో పాటుగా అలా బ్రదర్ ఇద్దరు కూడా జైలుకు వెళ్ళొచ్చారు. వీళ్ళ మదర్ మీనా కుమారి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీనా కుమారిని రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు అంతా కూడా కొంత షీగిల్స్ తో పాటుగా హైదరాబాద్ సిపి ప్రత్యక్షంగా మానిటరింగ్ చేస్తున్నారు. 19 మంది బడా బాబులకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఫోటోలు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో ఆ పరిచయం ఏర్పాటు చేసుకుని వాళ్ళతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో ఉన్న వీడియోలు రికార్డ్ చేసి కొంత డబ్బు తీసుకొని స్టార్ట్అప్ కంపెనీ ఏర్పాటు చేసినట్టుగా మోసాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. ఇంకా ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తారు. మొత్తం ఇప్పటివరకు 19 మంది బాధితులు అయితే బయటకు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ముగ్గురిని, ఇద్దరు అన్నదమ్ములతో పాటుగా వాళ్ళ మదర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. రైట్ విజయ్.